హాయ్ హలో అందరూ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు ఈ కూటమికి సంబంధించి కానీ కూటమి లీడర్ల యొక్క ప్రవర్తన వారిని ఉద్దేశించి పైన భగవంతుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, వారి వల్ల అంతా మంచిగా జరుగుతుందని చెప్పి తరచుగా చెప్తుండేవాడు. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కూటమి చేసినటువంటి ఆరోపణలు కానీ అవహేళన కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు ఏదైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళు అవే మాటలకు సంబంధించి ఇప్పుడు వాళ్ళు హేళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అంటే కాలం గిర్రున తిరిగి కర్మ రిటర్న్స్ అంటారు కదా, ఆ రకంగా విచిత్రం అనిపిస్తుంది, ఆశ్చర్యంగా కూడా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గతంలో పెట్రోల్ ధరలకు సంబంధించి నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇట్లా ఫోటో పెట్టి చూపించినటువంటి ఇవన్నీ మీకు గుర్తుండే ఉంటాయి. ఒకసారి చూడండి, ఈ ఫోటో చూడండి. ఇది చాలామంది అప్పుడు చూసే ఉంటారు. పెద్ద ఎత్తున దీన్ని ప్రమోట్ కూడా చేశారు. నారా లోకేష్ గారు అదరగొట్టేశారు, ఇరగదీశారు, జగన్మోహన్ రెడ్డి పరువు తీసేశారని చెప్పి అప్పుడు మాట్లాడారు. అంటే పక్కన ఉన్నటువంటి కర్ణాటక పెట్రోల్ పంపు, ఇటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క పెట్రోల్ పంపులో వ్యత్యాసం ఇలా ఉంది అని చెప్పి మేము వస్తే ఏం చేస్తామనే దానికి సంబంధించి ఈయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒక్కసారి మీకు వినిపిస్తా. మంచి ఆటో ఉంది, కూర్చుని ఏంటప్పా పెట్రోల్ ధరలు బాగా పెరిగినాయి కదా అని అడిగా. లేదే పెరగలేదే అని. నాకు అర్థం అలా, అయ్యా నేను ఆంధ్రాలో పెట్రోల్ కొట్టించుకోను, కర్ణాటకలో పెట్రోల్ కొట్టించుకున్నాను. సార్ ఇది మాకు ఆటో అంటే మాకు తెలుసు సార్, ఎట్లా చూడండి సార్ పెట్రోల్ ధరలు తక్కువ ఉన్నాయని చెప్పిన. ఇది రాస్తుంది, డీజిల్ 88, పెట్రోల్ 102, కర్ణాటక పెట్రోల్ బంక్ 50, ఆంధ్ర పెట్రోల్ బంక్ అటు. ఇటు నుంచి అటు వెళ్తే 10 రూపాయలు బాధుడు. ఈ ఒక్క నిర్ణయం వల్ల నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినాయి. అవునా కదా? దానికి కారణం ఈ ప్రభుత్వం వేసే పన్ను. విన్నారు కదా, ఈ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయంటే జగన్మోహన్ రెడ్డి పన్నులు వేశారంటే, గాలి పీల్చుకోవడానికి కూడా పన్ను వేస్తున్న జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ ఉండవు అని చెప్పారు కదా. ఇదే కర్ణాటక సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈయన మాట్లాడారో అదే కర్ణాటక విజువల్స్ మీకు చూపిస్తే ఒకసారి చూడండి. ఇటు చూడండి, ఇటు చూస్తే ఆంధ్రప్రదేశ్, అటు చూస్తే కర్ణాటక. నారా లోకేష్ గారి మాటల ప్రకారమే అటు అది ఇటు అందన్నారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ బారులు తీరి ఉంది. పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ప్రశాంతంగా కర్ణాటకలో పెట్రోల్ పోయించుకొని చూడండి, విజువల్స్ చూడండి. మీరు నేను చెప్పడం కాదు, విజువల్స్ చూడండి. ఇది చూడండి ఎంత దూరం. ఇంకా విజువల్స్ చూపిస్తాం మీకు. ఇది చూడండి, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎంత దూరం ఉందో చూడండి. ఒక వెహికల్ మీద వెళ్తూ తీసుకుంటూ పోతే ఇది పరిస్థితి. పెట్రోల్ పంప్, మీరు బండ్ల నెంబర్లు కూడా చూడొచ్చు. మళ్ళీ వేరే రాష్ట్రం అనుకుంటారు కదా, బండ్ల పైన నెంబర్లు కూడా ఉంటాయి కదా. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ కొరతల కారణంగా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు. ఇంకా దారుణమైనటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నారా లోకేష్ గారు ఏదైతే ఆనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అన్నారో, ఇప్పుడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందన్నది ఇక్కడ కళ్ళగట్టినట్టుగా ఉంది. మీరు ఆ రోజు ధరలు 10 రూపాయలు ధరలు పెరిగాయి అని చెప్పి మీరు ఏదైతే హేళన చేశారో, ఈరోజు అంతకు మించినటువంటి ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు ఇతర రాష్ట్రాలలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఆ రాష్ట్రాలలో లేనటువంటి కొరత ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఉంది? మీరు చెప్పేటువంటి కారణాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ మీడియా రంగంలోకి దిగి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది చూడండి, ఏపీలో పెట్రోల్ కొరత, రంగంలోకి సీఎం చంద్రబాబు, ఇట్లా ఉంటుంది వాళ్ళది. రంగంలోకి దిగారంట. ఇప్పుడు చంద్రబాబు గారు విజనరీ, చాలా ముందుగా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు కదా. వేరే రాష్ట్రాలలో కొరత లేదు, ఈ రాష్ట్రాల్లో ఎట్లా కొరత వచ్చింది? దీనికి ఏమంటారంటే వీళ్ళు అయోమయం సృష్టించారంట, ఫేక్ ప్రచారాలు చేశారంట. ఇది చేయడం వల్ల ముందుగానే అంటే ఉన్నదానికంటే కూడా ఎక్కువ అదనంగా పెట్రోలు డీజిల్ కొన్నారంట. దాని కారణంగా ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది అని అంటారు. అయోమయ పరిస్థితులు సృష్టించినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదా కాదా? అంటే మీరు ఇప్పుడు అయోమయం సృష్టిస్తే ప్రజలు నమ్మే ఆ రకంగా కొనుగోలు చేస్తున్నారు, కొరత ఏర్పడిందంటే మీ కారణం చేతనే కదా. ఇతర రాష్ట్రాలలో ఇప్పుడు ఇంధన సమస్య వచ్చింది, అయినా కూడా ఇతర రాష్ట్రాలు అలాంటి పరిస్థితులు. తెలంగాణ రాష్ట్రం చూడండి, కర్ణాటక చూడండి, తమిళనాడు చూడండి, అక్కడ ప్రశాంతంగా ఉన్నది.
కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 70% పైగా పెట్రోల్ పంపులు మూతపడ్డటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల తెరిచిన చోట ఎక్కడ ఇప్పుడు కారు పోతే ఒక 10 లీటర్ల డీజిల్, బండి అయితే పెట్రోల్ 200 రూపాయలు, అలాంటి పరిస్థితులు వచ్చినాయి. మరి మీరు కంట్రోల్ చేయాలి కదా, మీరు చూసుకోవాలి కదా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి కదా. దానికి తోడు ఇప్పుడు ఆక్వాకల్చర్కి సంబంధించి, వరి కోత మిషన్లకు సంబంధించి పెట్రోల్ చాలా అవసరం రైతులకి. మరి రైతులు ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వ్యవసాయ శాఖ మంత్రి గారేమో వ్యవసాయం లేనటువంటి, వ్యవసాయం పండనటువంటి ప్రాంతాల్లో వెళ్ళి, దేశాల్లోకి వెళ్ళి మరి అక్కడ ఏం నేర్చుకొని వస్తారో ఏమో తెలియదు. మరి అక్కడ వేరే దేశాల్లో ఉన్నారు వాళ్ళు ప్రజల సొమ్ముతో. చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు, లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చారు, కంట్రోల్ పెట్టారు, చక్కదిద్దే ప్రయత్నం రంగంలోకి దిగారంటే వార్నింగ్లు కాదు కావాల్సింది. ఇక్కడ ఈ పరిస్థితి రాకుండా చూసుకోవడమే మంచి పాలన అంటారు, విజనరీ అంటారు. పైగా మీరు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటారు, ముందు జాగ్రత్తలు అంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇంకో విచిత్రమైన రీజన్ చెప్తున్నారు తెలుసా? ఈ నెల ఆఖరులో ఇంధన ధరలు అదనంగా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఆ కొరత, అంటే సప్లై లేకపోవడం వల్ల కొరత ఏర్పడిందంట. మరి ఇదే నిజమైతే మరి వేరే రాష్ట్రాలలో కూడా ఈ నెలాఖరులో ఇంధన ధరలు పెరుగుతున్నప్పుడు వేరే రాష్ట్రాలలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉండాలా లేదా? మరి వేరే రాష్ట్రాలలో లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? మీ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది. పైగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చినటువంటి లెక్కలు ఒకటి, ఒక్కదానికొకటి పొంతనే లేదు. మాటలు మాట్లాడటం చాలా ఈజీగా మాట్లాడిస్తాం. బాబు గారు అన్నారు కదా, ఎంత ముసలామైనా బటన్ నొక్కుతుందని. బటన్ నొక్కగలుగుతున్నారో? నొక్కలేరు. లోకేష్ గారు తెలంగాణ పెట్రోలు, ఆంధ్రప్రదేశ్ పెట్రోలు, కర్ణాటక పెట్రోలు, తమిళనాడు పెట్రోలు ఇట్లా లెక్కలు వేస్తారు కదా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కొరత రాదు, ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు పెరగట్లేదా? మీరు కంట్రోల్ చేయగలిగారా? దేనికి ఎవరు రోడ్డు ఎక్కలేదు చెప్పండి? యూరియాకి సంబంధించి రైతులు రోడ్డు ఎక్కారు, పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఇప్పుడు క్యూ లైన్లు నిలబడ్డ పరిస్థితి, గ్యాస్కి సంబంధించి గ్యాస్ కోసం క్యూ లైన్ నిలబడ్డ పరిస్థితి. దేనికి రోడ్డు ఎక్కలేదు? మిగతా వారైతే వాళ్ళ డిమాండ్లకు సంబంధించి వాళ్ళు రోడ్డు ఎక్కారు. ఇట్లా అందరినీ రోడ్డు మీద క్యూ లైన్లో నించోబెట్టారు. వీళ్ళు చేసిన పాపం ఏంటయ్యా అంటే క్యూ లైన్లో నిలబడి క్రమశిక్షణతో బాధ్యతగా ఓటు వేసినటువంటి పాపానికి. మరి కొన్ని విజువల్స్ కూడా చూడండి, ఎందుకంటే ఎవరు చూపియరు. కనీసం మనం ఎన్నో కొన్ని చూపించకపోతే ఎట్లా? ఈ రకంగా కొట్లాడుకుంటుంటే వాళ్ళ ఛానల్స్లో వాళ్ళు మాత్రం ఏమంటారంటే, వాళ్ళు ఇలాంటి పరిస్థితులు వచ్చడానికి చంద్రబాబు నాయుడు గారు వరుసగా సీరియస్ అవుతున్నారు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయమని చెప్పారు. అంటే వీళ్ళు ఇదే అంత సమస్య వచ్చిన తర్వాత అప్పుడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్లో ఉండి ఆపరేట్ చేస్తూ వాళ్ళ పిఆర్ చేత పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలన్న ఆలోచన లేదు. ఒకవేళ ఉంటే ఇలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. తీసుకోలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి. నేను ఇంకా మీకు కొన్ని మాత్రమే చూపించా వీడియో క్లిప్స్. ఇంకా చాలా సోషల్ మీడియా వేదికగా చూడండి. మీరు ఇట్లా ఏదైనా ఓపెన్ చేసి ఇట్లా పైకి ఉంటే ప్రతి చోట కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరత కారణంగా, డీజిల్ కొరత కారణంగా వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు, దానికి తోడు 40-42 డిగ్రీల ఎండలకు నిలబడి వాళ్ళు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఈ మంచి ప్రభుత్వం కారణంగా ఇది పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి మీ ప్రాంతాల్లో ఏ రకంగా ఉంది పరిస్థితి, మరి కొరతకు గల కారణాలు ఏంటి, మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.